ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. ఈరోజు మన లాస్ట్ బస్టాండ్ లో ఉన్నటువంటి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో గత 54 నెలలు మనం ప్రతి నెల అమావాస్య నిత్య ప్రసాదాలు పెట్టుకుంటూ ఈరోజు 55వ నెలల అడుగిడుతున్న సందర్భంగా మనము అమ్మవారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పి, అదేవిధంగా ఇక్కడికి చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా ఇట్టి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయంటే మా యొక్క గుడి కమిటీ అందరు సభ్యులు కూడా మాకు సహకరిస్తూ, అదేవిధంగా ఎంతో మంది శాశ్వత సభ్యత్వంగా ముందుకు ఇచ్చేసి మాకు ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు మా చేతుల మీదుగా, మా వాసవి సేవా సమితి చేతుల మీదుగా పెద్దలందరితో చేయించుకుంటున్నందుకు ఆ అమ్మవారికి మా యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆమె ఆశీర్వాదాలు మాకు ఉండాలని తెలుపుతున్నాము. అదేవిధంగా ఎంతో మంది దాతలు శాశ్వతంగా ఇస్తూ, అదే ఈరోజు మా రిసాలా బజార్ వాస్తవ్యులైనటువంటి బుల్లారం రిసాలా బజార్ వాస్తవ్యులైనటువంటి అంటే మా మర్దల్ గారు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి శాశ్వతంగా 25,000 రూపాయలు ఇవ్వాలనుకొని ఆమె ఆలోచించుకొని ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ అయ్యవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని తెలియజేస్తున్నాము. ఇంతకుముందు గత 10 నెలల క్రితం ఒకసారి కూడా నేను ఒక 3,000 రూపాయలు ఇస్తాను బావగారు అని చెప్పని ఇవ్వడం జరిగింది. మధ్యలో ఆలోచించుకొని ఇప్పుడు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించి ఈ యొక్క కార్యక్రమం మొత్తం మీద ఒక 3 గంటలు 11 నుంచి 1 గంట వరకు 2 గంటల వరకు అందరు కూడా సహకరించి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు మరీ ఒకసారి మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా కమిటీలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. మా అన్నయ్య సైడ్ గారు వ్యాపారస్తులే, వ్యాపారాన్ని వదిలిపెట్టి కూడా ఇప్పుడు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే వ్యాపారం విషయంలో మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా మా సంఘంలో సేవ చేసుకొని వచ్చిండు. మా సైడ్ గారు వెంకటరామ రెడ్డి నగర్ నుంచి, మా శ్రీనన్న గారు షాపు నగర్ నుంచి, మా అన్నగారు రాధాకృష్ణ గారు షాపు నగర్ నుంచి, క్రమం తప్పకుండా బావగారు అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసి మాకు విజయవంతం చేస్తున్నందుకు ఎందుకో మాకు గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దలు కూడా ఉండాలి. ప్రతి ఒక్క ఏరియా నుండి కూడా మన కమిటీలో సభ్యులు ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. జై వాసవి, జై వాసవి. కుటుంబ సభ్యులలో అందరు మా అత్తగారి తరఫున కానీ,
మా తల్లిగారి తరఫున కానీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా అక్క చెల్లెల పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది. చందు వాళ్ళ కుటుంబంలో కూడా ఏ విధంగానైతుందో వీరండి చందు వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. దీని గొప్పతనం అనేది అమ్మవారిదే మనతో చేయించుకుంటుంది, మనం చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి మరొకసారి మన అందరి మీద ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సభాముఖంగా మనం ఒక పెద్ద మనిషికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 55వ నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాద కార్యక్రమం. ఈ 55 నెలల నుండి కూడా మనం ఈ దుర్గామాత అమ్మవారి నీడలో, అమ్మవారి ప్రాంగణంలో, అమ్మవారి చూపులో మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఆనాడు 55 నెలల క్రితం మన ఉప్పల్ రమేష్ అన్న గారు సంకల్పం ఎందుకు వచ్చిందో తన మనసులోకి, ఆ సంకల్పాన్ని ఆరుగురితో పంచుకొని కార్యక్రమాన్ని ఎట్లా చేద్దాం ఏంది అంటే మొదలైతే పెడదామన్నా తర్వాత అంతా అమ్మనే ఉంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనం అమ్మ మీద భారం వేసి కార్యక్రమం మొదలు పెడదామని చెప్పడం జరిగింది. గత 54 సంవత్సరాలు 54 నెలలు నిర్విఘ్నంగా నిరాటంకంగా కార్యక్రమాన్ని విజయవంతంగా జయప్రదంగా ఘనంగా సాగించుకుంటున్నామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము చెప్పడం అనేది ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చే భక్తులు ఏదైతే ఉన్నారో అన్న ప్రసాదము స్వీకరించాలనే కాన్సెప్ట్ తోటి 1 గంట వేచి ఉండి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నందుకు కమిటీ ద్వారా భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మా కమిటీలో దాదాపుగా 90% కూడా వ్యాపారస్తులే, 10% మాత్రమే ఉద్యోగస్తులు. అందరు కూడా సమయం కేటాయించి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కమిటీ ద్వారా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు ఈ ఆషాఢ అమావాస్య రోజు రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ వాస్తవ్యురాలు చిదిరి ధనలక్ష్మి అక్క గారు, అంటే మన రమేష్ అన్న భార్యకి సతీమణికి చెల్లి, ఇంతకు ముందు 1000 రూపాయలు 3 నెలలు 4 నెలలు మనకి ఇవ్వడం జరిగింది. మరి అక్కకి ఏమనిపించిందో ఏంటో 2 రోజుల క్రితం ఉప్పల్ రమేష్ అన్న గారికి ఫోన్ చేసి 25,000 రూపాయలు అందజేస్తున్నా అన్నది. ఇవాళ వారు మన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల్ రమేష్ అన్న గారికి 25,000 చెక్కు అందజేయండి. అందరి సమక్షంలో 25,000 చెక్కు అక్కగారి కుటుంబానికి మీకు ఎప్పుడు వీలున్నా సికింద్రాబాద్ నుండి అమావాస్య రోజు రండి, మీ వంతు మీరు సేవ చేయండి, ఈ సేవలో పాల్గొనండి. అలాగే మన ఈనాటి ఇవాళ అమ్మవారికి ఏదైతే మహానైవేద్యం ఈ కమిటీలోనే చిన్న వయసులలో లెక్క పెడితే కింది నుండి 5 మెంబర్లలో ఉంటాడు. కమిటీలో అందరు 50 పైబడినోళ్ళే, కింది నుండి 5 మెంబర్లలో ఉంటారు. పబ్బా నిశాంత్, వారి ధర్మపత్ని లక్ష్మి, వారు కూడా మనకు ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుండి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తూ వస్తున్నారు. గత 5 నెలల క్రితం 5,000 ఇచ్చారు, ఇవాళ వరకు 5,000 అయిపోయింది. వచ్చే నెల నుండి మళ్ళీ 1000 ఇస్తాడా, శాశ్వత సభ్యత్వం ఇస్తాడా పబ్బా నిశాంత్ గారికే తెలుస్తుంది. వారి చేతుల మీద కూడా ఇవాళ నివేదన జరగడం జరిగింది. అలాగే ఈ కమిటీలో ఇప్పటి వరకు 25,000 కానివ్వండి, 21,000 కానివ్వండి, శాశ్వత సభ్యత్వానికి ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి అమ్మవారి దీవెనలు సదా ఎల్లకాలం వారి కుటుంబంపై ఉండాలని కమిటీలో ఎక్కడెక్కడ నుండి దాదాపుగా 40-45 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారు ఎప్పుడో ఒకసారి రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు వారు చాలా ఆనందపడుతున్నారు. ఇలాగా మన కమిటీ సభ్యులు ఇంకా ముందుకు పోయి కొత్త సభ్యులను చేర్పించి అతి త్వరితగతిన శాశ్వత సభ్యత్వాన్ని క్లోజ్ చేసే విధంగా మన సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో బట్టల దుకాణం పేరే టిఎల్ భద్రయ్య, సికింద్రాబాద్ మోండా మార్కెట్ పాట్ మార్కెట్ లో వారికి బట్టల దుకాణం. మా అన్నయ్య పెద్ద అన్నయ్య గారి బీరెల్ రాధాకృష్ణ అన్నయ్య గారికి మిత్రుడు, మాకు గత 7-8 నెలల క్రితమే వాగ్దానం చేయడం జరిగింది.
వారి షాప్కి వెళ్ళి మనం 25,000 రూపాయలు శాశ్వత సభ్యత్వం రిసిప్ట్ రాసి ఇవ్వడం జరిగింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు మనకి ఇవ్వలేకపోయినాడు. నిన్ననే తను కూడా 10,000 రూపాయల చెక్కు బీరెల్లి రాధాకృష్ణ గుప్తా గారికి అందజేయడం జరిగింది. టిఎల్ భద్రయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు టిఎల్ రాజు గారు శాశ్వత సభ్యత్వంలో ఇన్స్టాల్మెంట్ గా 10,000 రూపాయలు కమిటీకి అందజేయడం జరిగింది. వారికి కూడా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మన కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చి చూడకపోయినా, ప్రత్యక్షంగా చూడకపోయినా, పరోక్షంగా మనం ఇక్కడ జరుపుతున్న కార్యక్రమాన్ని మీరు అన్యలా భావించొద్దు. భక్తులకు చెప్తున్నారు, వెనక జరగండి అంటే కారణం ఏంటి అంటే, వెనకకి జరిగితే తను చక్కగా వీడియో తీస్తాడు. ఈ వీడియోని మనం ఏం చేస్తున్నాం, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. మనది 55 నెలల్లో 50 ఇట్లా చూసి ఎక్కడెక్కడి వారో ఎవరి ద్వారానో ఇక్కడికి పరిచయమై ఇక్కడికి పైసలు వస్తున్నాయి, ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది మన ప్రత్యేకమైన మన వీడియో తీసి వీడియోని వైరల్ చేస్తున్న సందర్భంగా కాదు, మనం చేస్తున్న కార్యక్రమం చక్కగా చేస్తున్నాం కాబట్టే మనం చేస్తున్న కార్యక్రమాన్ని వారు స్పందించి మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మా పులిగిల్ల రాజేందర్ కృష్ణన్న గారు కూడా చాలా సార్లు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మా కార్యక్రమానికి పిలవగానే వస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎందుకంటే మీ కాలనీలో నుండి కూడా మాకు డబ్బులు రావడం జరిగింది. మాకు ఈరోజు మన మోటమారి పాండురంగం అన్నగారి ప్రియ మిత్రుడైన కూకట్పల్లి వాస్తవ్యుడు చూడండి, మన జగద్గిరి గుట్టాలో చేస్తున్నా అంటే కూకట్పల్లికి వెళ్ళి ఎన్నో కాలనీలు దాటి ఇక్కడ దాకా రావాలి. సికింద్రాబాద్ నుండి ఇక్కడికి రావాలంటే 45 రూపాయలు బస్సు పెట్టుకొని రావాలి. ఇక్కడ నుండి ఇస్తున్నారంటే మనం చేస్తున్న కార్యక్రమంలో మన కమిటీ సభ్యులకు ఎవరికో ఒకరికి అటాచ్మెంట్ ఉండి ఎవరి ద్వారానో ఇన్స్పైర్ అవుతూ ముందుకు వస్తున్నందుకు శ్రీశైలం అన్న గారు ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజులో ఒక 25 కేజీల బ్యాగు గాను 25 కేజీల బియ్యం బ్యాగుకు 1,600 రూపాయలు అందజేసినాడు. శ్రీశైలం అన్న గారి కుటుంబ సభ్యులకు కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలన్న. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ గా మన కుకింగ్ మాస్టర్ సంతోష్ కూడా చాలా సార్లు అనుకుంటున్నాను, అనివార్య కారణాల వల్లనో లేకపోతే కార్యక్రమం లేట్ అవుతుంటేనో వదిలేస్తున్నాం. మన కుకింగ్ సంతోష్ కూడా మన వైశ్యుడు, మనతో పాటు ఆయన డబ్బులు ఇస్తున్నాడా అంటే ఇవ్వట్లేదు, కానీ మనకు తక్కువ డబ్బులకే మనకు క్యాటరింగ్ ఐటమ్ అందజేస్తున్నాడు. కుకింగ్ సంతోష్ కు కూడా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఎంతో సామాన్ ఇస్తున్నటువంటి సందీప్ కమాన్ పక్క గల్లీలో ఉంటాడు. సందీప్ కూడా అతి తక్కువ ధరకి మనకి 1,300 రూపాయలకే 8 టేబుల్లు, 3 టబ్బులు, 20 కుర్చీలు, 3 డ్రమ్ములు, గిన్నెలు, అవన్నీ ఐటమ్స్ సమకూరుస్తున్నాడు. తెచ్చియడం ఆటోలో తెచ్చియాలి, తీసుకెళ్లడం ఆటోలో తీసుకెళ్ళాలి. 1,300కి ఇవాళ ఎవరు చేసే పని కాదు. వారి శాయశక్తుల మనకు కూడా సేవ చేసినందుకు సందీప్ గారి కుటుంబానికి, వారి బాబాయ్ ఇక్కడ ఉన్నాడు, ప్రతి నెల తనే సర్వీస్ చేస్తాడు. అతడికి అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం సదా ఎలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన ధనలక్ష్మి అక్క గారికి వారి బావగారి చేతుల మీదుగా చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సమయం జరుగుతూనే ఉంది, ఎంతసేపు మాట్లాడినా కార్యక్రమం ఇలాగే నడుస్తూ ఉంటుంది. జై వాసవి. 200 రూపాయలు క్రమం తప్పకుండా కలకత్తా వాసి ఇక్కడ స్థిరంగా ఉంటూ ప్రతి నెల కూడా వారికి తోచిన విధంగా ఇలాగా డబ్బులు మనకు అన్నదానం ఇస్తున్నాడు. 200 రూపాయలు తారకేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఎవరికైనా మేము ఇప్పటి వరకు 55 నెలల నుంచి చెప్పలేదు, చెప్పొద్దు అనుకు సందేహం లేకుండా ఎంత ఇవ్వదలుచుకునే రిసిప్ట్లు బుక్లు ఉన్నాయి, కానీ మేము పెట్టి చేయదలుచుకోలే వ్యాపారం మేము. ఎందుకంటే కమిటీ ద్వారానే చేయాలనే సంకల్పం. ఎవరి ఇచ్చినా ఎవరి పేరు మీద ఇచ్చినా వారి పేరు మీద ఖచ్చితంగా అన్నదానం జరుగుతుంది కనుక మనస్ఫూర్తిగా అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎందుకంటే ఎవరికి కూడా తెలియదు, ఇప్పుడు మా అన్నయ్య వెంకటరామరెడ్డి నగర్, తర్వాత రాధాకృష్ణ గారు, అందరు కూడా మన పాండురంగం గారు, తర్వాత మార్కెట్ కృష్ణాచారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇచ్చారు. ఎందుకంటే మేము అదర్స్ లెవెల్ తీసుకుంటే
వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే దాన్ని ఏదైనా తీసుకుంటాం. కానీ మేము ఎందుకంటే మా కమిటీలో మాకు సరిపోయేంత ఆ డబ్బుల పైన వచ్చే దాన్నే మేము ఖర్చు పెడతాం. ఆ డబ్బులను ఖర్చు పెట్టాం. డబ్బుల పైన మనం వ్యాపారం చేసి ఏదో చేసి దాని మీదనే మేము ఖర్చు పెట్టాం. కాబట్టి అందరు వేరే విధంగా అనుకోకుండా ఎవరు తోచిన విధంగా వారు కూడా ఇవ్వచ్చు అని చెప్పని భక్తులను కూడా కోరుకుంటున్నాం. మల్లేశ్వరి నాకే ఇచ్చిన అన్ని కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే.
నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే. ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్య తేజ కన్యకాంబా. నమో దివ్య నేత్రి చారుశీల. నమో వైశ్య తేజ కన్యకాంబా. నమో దివ్య నేత్రి చారుశీల. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా. నమో కన్యకాంబా. నమో లోకపాల. నమో సౌమ్య రూపా. కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా. పాపహరిణి పావన చరిత. కుసుమ శ్రేష్ఠి వంశ దీపికా. పాపహరిణి పావన చరిత. గాయత్రీ ఈశ్వరి దేవి. శుభద వరద దేవి శ్రీవాసవి. నమో కన్యకాంబా. నమో లోకపాల. నమో సౌమ్య రూపా. విరూపాక్ష సోదరి గౌరీ. మాతంగి కుసుమాలయ భూషణ. విరూపాక్ష సోదరి గౌరీ. మాతంగి కుసుమాలయ భూషణ.
కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబ నమో లోకపాల నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వ రూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి దివ్యవాణి విపాలరాణి జగదేక సుందరి మాతంగి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మా తల్లి తల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యగా మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి కన్యకాంబా కన్యకాంబా తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాలిమా
కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुगొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుగొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః
పలకండి, వేడుకలే చేయండి, స్వాగతమే పలకండి, వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి.